సూర్యాపేట జిల్లాలో రైతులను నిలువు దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్ల బాగోతం మరోసారి బయటపడింది. ప్రతి సీజన్లో వే బ్రిడ్జ్లో మోసాలకు పాల్పడుతున్నారు మిల్లర్లు. తాజాగా జిల్లాలోని నేరేడుచర్లలోని అవని రైస్ మిల్లులో తూకంలో మోసం బయటపడింది. కొండ ముస్లయ్య అనే రైతు ధాన్యం అమ్ముకునేందుకు అవని మిల్లుకు వెళ్లగా అక్కడ తూకంలో తేడా వచ్చింది. దాంతో మరో వే బ్రిడ్జ్లో తూకం వేయించగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో అవని మిల్లులో వేయించిన తూకంలో 95 కిలోల ధాన్యం తక్కువగా వచ్చిందని రైతులు ఆందోళనకు దిగారు. రైతులను నిలువునా దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లులు కట్టుకుంటారు ఎట్ట కట్టుకుంటారు లోడ్ 5 క్వింటాలు ఫ్రాడ్ చేసి అలా కట్టుకుంటారు. తెలిసిన వాళ్ళే పక్క పిలిచి మాట్లాడతారు. నువ్వు తప్పు చేయడానికి పక్క ఏం పిలిచి మాట్లాడతావు. తప్పు చేయడానికి పక్క నుంచి మాట్లాడేది తేడా వస్తే అక్కడ పెట్టండి, ఇంకా ఎక్కడైనా పెట్టండి. గంటలు మొత్తం 10 గంటలు పెట్టండి. నెట్ వెయిట్లో తేడా వస్తే నేను బాధ్యత. నెట్ వెయిట్ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా సార్ 70-80. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లోడ్ పెట్టండి. అప్పుడు గ్రాస్ లోడ్ మీద అట్లా పోదు. ఎందుకు ఒకటే నిమిషం